హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రక్షణగా ఉండి ఈ దేశాన్ని రక్షిస్తామని చెప్పి ఒక మంచి భావనను చూపెట్టేటువంటి పండుగనే రక్షాబంధన్. అందుకే ఇలా ప్రతి యువకుడు, ప్రతి అక్క, ప్రతి చెల్లె కూడా నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష అని చెప్పి ఇవాళ వాగ్దానం తీసుకుంటూ, హామీ ఇస్తూ, మాట తీసుకుంటూ ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలా సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రక్షాబంధన్ రోజు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ దేశాన్ని, ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆలోచనతో మన నిత్య జీవితం గడపాలని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మాట్లాడతాం, విడుదల చేయాల్సిందే. ఇప్పుడు ప్రజలు కోరితే తప్ప అధికారులు స్పందించే స్థితి లేదు, ప్రభుత్వం స్పందించే స్థితి లేదు. పాలనా వ్యవస్థ పూర్తిగా కుట్టుబడింది. అధికారులకు వచ్చి దాదాపు 9 నెలలైంది. ఇంతవరకు కూడా ఆజమాయిషీ అనేది లేకుండా ప్రభుత్వం దగ్గర. మరి ఈ విషయంలో రైతులు కానీ, తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద, పాలకుల మీద ఉంది. కాబట్టి ఆ విషయంలో ఒక సమీక్ష చేసి తప్పకుండా రివ్యూ చేసి ఆ సమస్య లేకుండా తొలగించే ప్రయత్నం చేయాల్సి కోరుతా ఉన్నాను.